గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 148 దేశాలలో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఇండియా 129వ స్థానంలో ఉండేది. ఈ సంవత్సరం 2 స్థానాలు క్షీణించింది. 4 అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్ లింగ సమానత్వాన్ని అంచనా వేస్తుంది. అవి: మొదటిది ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు, రెండవది విద్య, మూడవది ఆరోగ్యం మరియు మనుగడ, నాలుగవది రాజకీయ సాధికారత. ఇండియా 64.1 స్కోర్ను నమోదు చేసింది. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 92.6 స్కోర్తో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, 87.9 స్కోర్తో ఫిన్లాండ్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 86.3 స్కోర్తో నార్వే మూడవ ప్లేస్లో ఉండగా, 83.8 స్కోర్తో యునైటెడ్ కింగ్డమ్ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 82.7 స్కోర్తో న్యూజిలాండ్ ఐదవ స్థానంలో నిలిచింది. అలాగే ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 148వ స్థానంలో పాకిస్తాన్, 147 సూడాన్, 146 చాడ్, 145 ఇరాన్, 144 గినియా దేశాలు ఉన్నాయి. ఇక ఇండియా పొరుగు దేశాల ర్యాంకింగ్ చూసుకుంటే బంగ్లాదేశ్ 24వ స్థానంలో ఉండగా, నేపాల్ 125, శ్రీలంక 130, భూటాన్ 119, మాల్దీవ్స్ 138, పాకిస్తాన్ 148 స్థానాలలో ఉన్నాయి. బ్రిక్స్లో అధికారిక భాగస్వామ్య దేశంగా వియత్నాం చేరింది. బ్రిక్స్లో గల దేశాలు వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఉన్నాయి. ఇక బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలుగా థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ను జూన్ 16, 2009 సంవత్సరంలో స్థాపించారు. బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ చైనాలోని షాంఘై నగరంలో ఉంది. ఆల్ ఇండియా రేడియో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1936 జూన్ 8వ తేదీన ఆకాశవాణిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి కాలంలో దీనిని ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చారు. గోపాలస్వామి అనే వ్యక్తి ఆల్ ఇండియా రేడియోను స్థాపించారు. ఇండియాలో 23 భాషల్లో ఈ ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు అందిస్తుంది. ఆల్ ఇండియా రేడియోను ప్రసార్ భారతి బ్రాడ్కాస్ట్ కంట్రోల్ చేస్తుంది. ఇక ఆల్ ఇండియా రేడియో ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 సుమారు 2 సంవత్సరాలు జరిగిన ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొనగా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు వెళ్లాయి. ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఎడెన్ మార్క్రమ్, కగిసో రబాడాలు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ టోర్నీలో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికాకు సుమారు 31 కోట్లు ప్రైజ్ మనీ అందుకుంది. ఇక రన్నరప్గా నిలిచిన ఆస్ట్రేలియాకు 18.63 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ లభించింది. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశంగా ఎస్టోనియా నిలిచింది. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను కొలంబియా విశ్వవిద్యాలయం మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహాయంతో అధ్యయనం చేస్తారు. 180 దేశాలలో సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనంను చేపట్టారు. గాలి నాణ్యత, నీటి నాణ్యత మరియు నీటి నిర్వహణ, వాతావరణ మార్పు వంటి 40 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంక్ ఇస్తుంది. ఇక ఈ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి 75.3 స్కోర్తో ఎస్టోనియా మొదటి స్థానంలో నిలిచింది.
ఇక 75 స్కోర్తో లక్సెంబర్గ్ సెకండ్ ప్లేస్లో ఉండగా 74.6 స్కోర్తో జర్మనీ థర్డ్ ప్లేస్లో ఉంది. 73.7 స్కోర్తో ఫిన్లాండ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. 72.7 స్కోర్తో యునైటెడ్ కింగ్డమ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ను భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా గెలుచుకున్నాడు. 2023 జూన్ తర్వాత నీరజ్ చోప్రాకు ఇది తొలి డైమండ్ లీగ్ టైటిల్ కావడం విశేషం. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ను ఓడించి నీరజ్ చోప్రా ఈ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 20న జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ను ప్రారంభించింది. ప్రభుత్వ సంస్థలలో జెండర్ బడ్జెటింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం దీని యొక్క లక్ష్యం. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి ప్రజా వనరులను ఎలా సేకరిస్తారు, ఎలా ఖర్చు చేస్తారు అని తెలిపే దానిని జెండర్ బడ్జెటింగ్ అంటారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ 2025ను విడుదల చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ధోరణులు మరియు అభివృద్ధిపై ప్రభావం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 2024 సంవత్సరంలో భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $27.6 బిలియన్ చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గినప్పటికీ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్లో భారతదేశం 16వ స్థానం నుంచి 15వ స్థానానికి చేరుకుంది. ఇక వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్లో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి $279 బిలియన్ తో యునైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో ఉండగా $143 బిలియన్ తో సింగపూర్ రెండవ స్థానంలో ఉంది. ఇక $126 బిలియన్ తో హాంకాంగ్ మూడవ స్థానంలో ఉండగా $116 బిలియన్ తో చైనా నాలుగవ స్థానంలో ఉంది. ఇక $106 బిలియన్ తో లక్సెంబర్గ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. డిజిటల్ బ్యాంకింగ్ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కు 2024-25 సంవత్సరానికి గాను డిజిటల్ పేమెంట్ అవార్డు లభించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 1వ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ అవార్డును అందజేశారు. 2024 సంవత్సరంలో భారతీయులు స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులు అనగా 37,600 కోట్లకు చేరుకుంది. 2023 సంవత్సరంలో ఈ మొత్తం 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు పడిపోయింది. కానీ 2024 సంవత్సరంలో అది 3 రెట్లు పెరగడం విశేషం. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విమానంలో 242 మందితో లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే కాల్ జారీ చేశాడు. కానీ విమానం 625 అడుగుల ఎత్తులోనే ఉండటంతో నివాస ప్రాంతంలో పడిపోయింది. ప్రమాద కారణానికి ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాద సమయంలో ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణించగా ఒకరు మినహా 241 మంది మరణించారు. ఈ విమానం హాస్టల్ మీద పడగా అందులో మెడికో సిబ్బంది 33 మంది మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 274 మంది మరణించారు. ఈ ప్రమాదానికి గురైన విమానం 248 మందితో 13,530 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ విమానాన్ని సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందర్లు నడుపుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 125,000 లీటర్ల ఇంధనం ఉండటంతో భారీ పేలుడు సంభవించింది.
రుద్రాస్త్ర డ్రోన్. ఈ డ్రోన్ పూర్తి భారతదేశ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ డ్రోన్ను సోలార్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. యుద్ధం కోసం తయారు చేసిన హైబ్రిడ్ డ్రోన్ ఇది. రుద్రాస్త్ర డ్రోన్ హెలికాప్టర్లా టేకాఫ్ చేయగలదు, జెట్ లాగా ఎక్కువ దూరం ఎగరగలదు. ఈ డ్రోన్ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ డ్రోన్ 90 నిమిషాల పాటు గాల్లోనే ఉండి క్లియర్ విజువల్స్ను అందించగలదు. నారీ శక్తి వందన్ అధినియం 2029 లోక్సభ ఎన్నికలలో మహిళలకు 33% సీట్లు కేటాయించింది. నారీ శక్తి వందన్ అధినియం 2023 సంవత్సరంలో ఆమోదించబడింది. లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. జనాభా లెక్కలు మరియు 2026 సంవత్సరంలో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత ఈ కార్యక్రమ అమలు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అమలు చేసిన తర్వాత 15 సంవత్సరాల వరకు ఇది మనుగడలో ఉండనుంది. యుఎన్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉంది. అతి త్వరలోనే 150 కోట్ల మార్కును అందుకునే మొదటి దేశంగా భారతదేశం నిలవనుందని ఈ రిపోర్ట్ తెలిపింది. ఇక భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9% తగ్గింది. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని యూత్ జనాభా భారతదేశంలో ఉందని ఈ రిపోర్ట్ తెలిపింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు 6.3% మేర ఉండనుందని అంచనా వేసింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 167 దేశాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఈ ఇండెక్స్ను రూపొందించారు. దీని ప్రకారం ఇండియా ఎస్డీజీ గోల్స్ ఇండెక్స్ 2025లో 67 స్కోర్తో 99వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలలో భారతదేశం మొదటి 100 ర్యాంకులలో ప్రవేశించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ నివేదికను యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించింది. ఇక ఈ ఇండెక్స్లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 87 స్కోర్తో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా 85.74 స్కోర్తో స్వీడన్ రెండవ స్థానంలో ఉంది. 85.26 స్కోర్తో డెన్మార్క్ మూడవ స్థానంలో ఉండగా 83.67 స్కోర్తో జర్మనీ నాలుగవ స్థానంలో ఉంది. ఇక 83.1 స్కోర్తో ఫ్రాన్స్ 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఇండెక్స్లో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 41.6 స్కోర్తో సౌత్ సూడాన్ 167వ స్థానంలో ఉండగా 45.2 స్కోర్తో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 166వ స్థానంలో నిలిచింది. ఇక 46 స్కోర్తో చాడ్ 165వ స్థానంలో నిలవగా 46.1 స్కోర్తో సోమాలియా 164వ స్థానంలో నిలిచింది. ఇక 47.7 స్కోర్తో యెమెన్ 163వ స్థానంలో నిలిచింది. ఇక ఇండియా యొక్క పొరుగు దేశాల యొక్క ర్యాంకు చూసుకుంటే 74.39 స్కోర్తో చైనా 49వ స్థానంలో నిలవగా 70.5 స్కోర్తో భూటాన్ 74వ స్థానం నిలిచింది. ఇక 68.6 స్కోర్తో నేపాల్ 85వ స్థానంలో నిలవగా 67.92 స్కోర్తో 93వ స్థానంలో శ్రీలంక నిలిచింది. ఇక 63.9 స్కోర్తో బంగ్లాదేశ్ 114వ స్థానంలో నిలవగా 57 స్కోర్తో పాకిస్తాన్ 140వ స్థానంలో నిలిచింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరియు మరో 3 ప్రయాణికులతో కూడిన ఆక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. వీళ్ళంతా 2 వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు చేయనున్నారు. ఇక
రాకేష్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డును నెలకొల్పాడు. నవ్య పథకం వికసిత్ భారత్ 2047లో భాగంగా కౌమార దశలో ఉన్న బాలికలకు స్కిల్స్ అందించేందుకు నవ్య అనే ఇనిషియేటివ్ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. నవ్య అనగా నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలసెంట్స్ అని అర్థం. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవ్య పథకం పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పాస్ అయిన 16 నుంచి 18 సంవత్సరాల బాలికలకు ఉపాధి శిక్షణ ఇస్తారు. ఈ స్కిల్స్ ద్వారా భవిష్యత్తులో వారి కాళ్ళ మీద వారు నిలబడే అవకాశం కలుగుతుంది. అలాగే బాలికలకు శిక్షణ ఇచ్చి మహిళా సాధికారతను సాధించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంను పైలట్ ప్రాజెక్టుగా ముందుగా 27 జిల్లాలలో అమలు చేయనున్నారు. భారత జట్టు వికెట్ కీపర్ టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రిషబ్ పంత్ రెండవ ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో 2 సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు. ఓవరాల్గా టెస్ట్లో ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు చేసిన రెండవ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇక మొదటగా జింబాబ్వే క్రికెటర్ యాండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ ప్రొక్యూర్మెంట్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ 5.43 లక్షల కోట్ల విలువైన 72 లక్షలకు పైగా ప్రొక్యూర్మెంట్ ఆర్డర్లను పూర్తి చేసింది. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ అనేది పారదర్శకత, పోటీతత్వాన్ని నిర్ధారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వస్తు సేవలను కొనుగోలు చేయడానికి అభివృద్ధి చేసిన ఆన్లైన్ పోర్టల్. సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారంను భారతదేశ ప్రధాని మోడీ అందుకున్నాడు. ఇటీవల మోడీ సైప్రస్ దేశ పర్యటనకు వెళ్ళాడు. ఈ పర్యటనలో భాగంగా మోడీని ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం పేరు వచ్చేసి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ III. ఈ అవార్డును భారత ప్రధాని మోడీకి అందజేశారు. మోడీ ఈ అవార్డును 2 దేశాల మధ్య స్నేహానికి అంకితం ఇచ్చాడు. మకారియస్ III అనేది సైప్రస్ దేశ మొదటి అధ్యక్షుడి పేరు. దేశానికి చేసిన కృషికి గాను ఈ అవార్డును ప్రదానం చేస్తారు. హిమాచల్ ప్రదేశ్లో గల షిప్కిలా కనుమను దేశీయ పర్యాటకుల కోసం తెరిచింది. కిన్నౌర్ జిల్లాలో ఈ కనుమ 3930 మీటర్ల ఎత్తులో ఉంది. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు ఇండియా చైనా వాణిజ్యాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ప్రారంభించారు. అలానే షిప్కిలా కనుమను ముఖ్యమంత్రి సందర్శించాడు. ఈ కనుమను సందర్శించిన రెండవ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిలిచాడు. ఇక ఈ కనుమ వలన లాభాలేంటో చూద్దాం. ఈ మార్గాన్ని తెరవడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. పర్యాటకం వలన స్థానిక ప్రజలకు ఉపాధి కలుగుతుందని ఆశిస్తున్నారు. ఈ కనుమ వలన పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇండియా చైనా వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా కైలాష్ మరియు మానస్ సరోవర్ యాత్రలకు కొత్త మార్గంగా ఈ కనుమ ఉపయోగపడుతుంది. ఆపరేషన్ సెక్యూర్ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సెక్యూర్ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో 26 దేశాలు పాల్గొన్నాయి. ఇండియా కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంది. 2025 నుంచి ఏప్రిల్ వరకు చేసిన ఈ ఆపరేషన్లో
25,000 కంటే ఎక్కువ హానికర ఐపీ అడ్రస్లను ఇన్వెస్టిగేట్ చేసి 20,000 ఐపీ అడ్రస్లను తొలగించింది. అలాగే 41 సర్వర్లు మరియు 100 జీబీ కంటే ఎక్కువ విలువైన డేటాను సేకరించారు. అలాగే 32 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. భారతదేశ పర్యావరణ స్థితి నివేదిక 2025 డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ మరియు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థలు ఈ నివేదికను విడుదల చేశాయి. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2025 అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికను 4 అంశాల ఆధారంగా అంచనా వేశారు. అవి పర్యావరణం, వ్యవసాయం, భూమి ప్రజారోగ్యం, మానవ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలు 100కి 70 మార్కులను చేరుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఈ నివేదిక వివరాలు భారతదేశ పర్యావరణ పనితీరు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం 68.38 మార్కులతో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. మొదటి స్థానంలో నిలిచినప్పటికీ ఈ రాష్ట్రం అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటుంది. మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పర్యావరణ స్థితి ఆందోళనకరంగా ఉంటే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉన్నాయని ఈ నివేదిక ద్వారా అర్థమవుతుంది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి చోటు లభించింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ధోనీ 538 మ్యాచ్లు ఆడి 17,266 పరుగులు చేశాడు. అలాగే 829 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఇండియాకు కెప్టెన్గా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. 2025 సంవత్సరంలో ధోనీతో పాటు మరో 6గురికి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. వారి వివరాలు వచ్చేసి మాథ్యూ హెడెన్, డానియల్ విటోరీ, గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, సారా టేలర్, సనా మీర్లు ఉన్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 11 మందికి మాత్రమే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. అందులో 9 మంది పురుషులు ఉండగా 2 మహిళలు ఉన్నారు. వారి వివరాలు వచ్చేసి బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్కడ్, వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, ఎంఎస్ ధోని. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. 2014-15 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 265 మిలియన్ టన్నులు ఉండగా 2024-25 సంవత్సరం నాటికి 347.44 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ 11 సంవత్సరాల కాలంలో 31% స్థిరమైన వృద్ధిని నమోదైంది. వ్యవసాయ రంగంలో మెరుగైన పద్ధతులు, ఆధునిక టెక్నాలజీ, మెరుగైన నీటిపారుదల వ్యవస్థ వలన ఈ వృద్ధి సాధ్యమైంది. ఉత్పత్తి పెరగడం వలన ఆహార భద్రత పెరగడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతుందని కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 1000 మంది అబ్బాయిలకు 907 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 1000 మంది అబ్బాయిలకు 938 మంది అమ్మాయిలు ఉన్నారు. దేశంలోనే అత్యల్పంగా బీహార్లో 1000 మంది అబ్బాయిలకు 891 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో 1000 మంది అబ్బాయిలకు 906 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక నాగాలాండ్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. నాగాలాండ్లో 1000 మంది అబ్బాయిలకు 1068 మంది అమ్మాయిలు ఉన్నారు. ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్ దాదాపు 1,00,000 గిరిజన గ్రామాలకు సంక్షేమ ప్రయోజనాలను అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం
ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్ అనే భారీ గిరిజన సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఇంటి వద్దకే అవసరమైన సేవలను అందించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. కాన్క్వెస్ట్ విన్యాసం 2025. కాన్క్వెస్ట్ విన్యాసం 2025 మంగోలియా రాజధాని ఉలాన్ బతార్లో జూన్ 14 నుంచి జూన్ 28 వరకు జరగనుంది. ఈ విన్యాసాలు మొదటగా 2003 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. 2025లో జరుగుతున్న ఈ విన్యాసం 22వ ఎడిషన్ కావడం విశేషం. ప్రపంచంలోని వివిధ దేశ సైనికులు శాంతి పరిరక్షక సామర్థ్యాలను పెంపొందించుకోవడం దీని యొక్క లక్ష్యం. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ను విడుదల చేసింది. విద్యా వ్యవస్థలను మెరుగుపరచడానికి సిఫార్సులు అందించడం ద్వారా ప్రభుత్వాలకు మార్గనిర్దేశాలు చేయడం గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని మొదటగా 2002 సంవత్సరంలో ఎడ్యుకేషన్ ఫర్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్గా ప్రారంభించారు. అయితే 2016 సంవత్సరంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్గా పేరు మార్చారు. ప్రస్తుత నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 272 మిలియన్ల పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారని తెలిపింది. తొలిసారిగా రాష్ట్రపతికి ఏడీసీగా మహిళ నియమితులయ్యారు. ఏడీసీ అనగా ఎయిడ్ డి క్యాంప్ అని అర్థం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏడీసీగా లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి నియమితులయ్యారు. భారతదేశ చరిత్రలోనే రాష్ట్రపతికి మహిళా ఏడీసీగా నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి విధుల్లో వీరు సహాయం చేస్తుంటారు. సాధారణంగా రాష్ట్రపతికి 5 ఏడీసీలు ఉంటారు. వీరిలో 3 ఏడీసీలు ఆర్మీ నుంచి, ఒకరు నేవీ నుంచి, మరొకరు ఎయిర్ ఫోర్స్ నుంచి సెలెక్ట్ అవుతారు. నేవీ తరపున ఖాళీగా ఉన్న పోస్ట్ కోసం 3 నేవీ మహిళా ఆఫీసర్లను 15 రోజుల పాటు పరీక్షించి యశస్వి సోలంకిని ఎంపిక చేశారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి మరియు పార్లమెంట్ సభ్యురాలైన కంగనా రనౌత్ ఎన్నికైంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 25 వరకు వరల్డ్ పారా అథ్లెటిక్స్ టోర్నీ ఇండియాలో జరగబోతుంది. ఈ టోర్నీలో 100కు పైగా దేశాలు పాల్గొనబోతున్నాయి. శక్తి విన్యాసం. ఇండియా ఫ్రాన్స్ ద్వైపాక్షిక మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి 8వ ఎడిషన్ జూన్ 18న ఫ్రాన్స్లో ప్రారంభమైంది. 15 రోజుల పాటు జరిగే ఈ ఎక్సర్సైజ్లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ దళాల నేతృత్వంలోని 90 మంది సభ్యుల భారత బృందం పాల్గొంటుంది. సెమీ అర్బన్ పరిసరాలలో యుఎన్ చాప్టర్ 7 శాంతి పరిరక్షక కార్యకలాపాలను అనుకరించడం ఈ ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరంను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయంలో మహిళల సహకారం, అలాగే వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడం దీని యొక్క లక్ష్యం. లింగ సమాన విధానాలను ప్రోత్సహించడం మరో లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలలో మహిళల పాత్రను హైలైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిని అనురాధ ఠాకూర్ సెబీకి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. జూలై 1వ తేదీన ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి పదవి చేపట్టిన మొదటి మహిళగా అనురాధ ఠాకూర్ నిలిచారు. మనేసర్లో నిర్మించిన భారతదేశంలోనే అతిపెద్ద ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్ను జూన్ 17వ తేదీన రైల్వే మంత్రి
అశ్విని వైష్ణవ్ మరియు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రారంభించారు. ప్రపంచ యోగా దినోత్సవం 2025 2015 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2025 సంవత్సరం యోగా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 యోగా థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నిర్వహించిన యోగా బంధన్ అనే కార్యక్రమానికి 15 దేశాల నుంచి ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు అధికంగా ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. వినీత్ జోషి ఈ ప్యానెల్కు హెడ్గా ఉండనున్నాడు. పోటీ ప్రవేశ పరీక్షలు మరియు పాఠశాల విద్యా వ్యవస్థను అంచనా వేయడం ఈ ప్యానెల్ యొక్క లక్ష్యం. విద్యా వ్యవస్థలోని లోపాలు గుర్తించడం ఈ ప్యానెల్ యొక్క మరొక లక్ష్యం. బట్టి చదివే ధోరణులను మార్చే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకురావడానికి కృషి చేయనున్నారు. ప్రధానమంత్రి మోడీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ లోకోమోటివ్ ఎగుమతిని అధికారికంగా ప్రారంభించారు. ఈ లోకోమోటివ్ను వెస్ట్ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ గినియాకు ఎగుమతి చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్లో భాగంగా దీనిని నిర్మించారు. రాబోయే 3 సంవత్సరాలలో 150 లోకోమోటివ్లను ఎగుమతి చేయడానికి ఇండియా గినియా దేశంతో 3,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో 1456 సంవత్సరం నాటి రాగి ఫలక శాసనం కనుగొనబడింది. భారతదేశ చరిత్రలోనే హలి తోకచుక్కకు సంబంధించిన మొట్టమొదటి శిలాశాసనం ఇదే కావడం విశేషం. ఈ శాసనం విజయనగర రాజుల కాలంలో తోకచుక్కల సంస్కృతి, వారికి ఖగోళ శాస్త్రంపై ఉన్న అవగాహన గురించి తెలుపుతుంది. ఈ శాసనం నాగరీ లిపిని ఉపయోగించి సంస్కృతంలో రాయబడింది. శాసనం వేయడానికి విజయనగర రాజు మల్లికార్జున ఇచ్చిన గ్రాంట్ను తెలుపుతుంది. ఈ గ్రాంట్ జూన్ 28, 1456 సంవత్సరంలో జారీ చేయబడింది. ఈ శాసనంలో తోకచుక్క కనిపించడం మరియు ఉల్కాపాతాల గురించి ప్రస్తావించబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ జూన్ 18న 2025 సంవత్సరానికి గాను బాల సాహిత్య మరియు యువ పురస్కారాలను ప్రకటించింది. తెలుగులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకానికి గాను కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇక ప్రసాద్ సూరి రచించిన మై రావణ రచనకు నవలా సాహిత్య పురస్కారం దక్కింది. ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. విజేతలకు 50,000 నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. ఇంధన భద్రత, స్థిరత్వం మరియు సమానత్వంలో వాటి పనితీరు ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. మొత్తం 118 దేశాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈ ఇండెక్స్లో ఇండియా 71వ స్థానంలో నిలిచింది. ఇండియా గత సంవత్సరంలో 63వ స్థానంలో ఉండేది. ఈ సంవత్సరం 8 స్థానాలు క్షీణించింది. ఇక ఈ నివేదికలో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు వరుసగా ఉన్నాయి. ఇక అగ్రగామి దేశాలైన అమెరికా 17వ స్థానంలో ఉండగా చైనా 12వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ 101వ స్థానంలో ఉండగా కాంగో చివరి స్థానంలో నిలిచింది. ఆపరేషన్ సింధు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇరాన్లోని భారతదేశ పౌరులను స్వదేశానికి తరలించడానికి
భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొదటి విడతలో 110 మంది విద్యార్థులను విజయవంతంగా ఇండియాకు తరలించింది. ఇరాన్‌లో 4,000 మంది భారత పౌరులు నివసిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భారతీయులను గుర్తించడానికి ఇరాన్ అధికారులు సహాయం అందించారు. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి జూన్ 18న విడుదల చేశారు. 2023-24 సంవత్సరానికి పాఠశాల విద్యలో చండీగఢ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. విద్యా వ్యవస్థలో పనితీరు ఆధారంగా చేసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో మేఘాలయ చివరి స్థానంలో నిలిచింది. 2025 సంవత్సరం నాటికి అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశంగా చైనా నిలిచింది. చైనా దగ్గర $3.57 ట్రిలియన్ పైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. 2025లో ప్రపంచంలోని మొత్తం విదేశీ మారక నిల్వలు $12.3 ట్రిలియన్ ఉంటే అందులో $3.57 ట్రిలియన్ చైనా దగ్గరే ఉన్నాయి. చైనా తర్వాత స్థానాలలో జపాన్, స్విట్జర్లాండ్, ఇండియా, రష్యా దేశాలు ఉన్నాయి. సిప్రి ఇయర్ బుక్ 2025 ప్రకారం జనవరి 1, 2025 నాటికి 9 దేశాలలో 12,241 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. సిప్రి అనగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక అత్యధికంగా రష్యా వద్ద 5,459 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. అమెరికా వద్ద 5,177 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. చైనా వద్ద 600 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక యునైటెడ్ కింగ్డమ్ వద్ద 225 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక ఇండియాలో 180 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో 170, ఇజ్రాయెల్లో 90, నార్త్ కొరియాలో 50 అణ్వాయుధాలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 25న ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్స్డ్ ఏ లీడర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నరేంద్ర మోడీ పోషించిన పాత్ర గురించి ఈ పుస్తకంలో రాశారు. ఆ రోజుల్లో మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా ఉండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ప్రత్యేకంగా ముందు మాట రాశాడు. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్స్పేస్ ప్రోగ్రాం పూర్తి చేసుకున్న తొలి భారతీయురాలుగా ఆంధ్రప్రదేశ్కు చెందిన దంగేటి జాహ్నవి నిలిచారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా ఎంపికయ్యారు. 2029 సంవత్సరంలో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో 5 గంటల పాటు జాహ్నవి రోదసిలో గడపనున్నారు. కేరళ ప్రభుత్వం ఇటీవల అరళం వన్యప్రాణుల అభయారణ్యం పేరును అరళం సీతాకోకచిలుకల అభయారణ్యంగా మార్చింది. భారతదేశంలో ఇదే తొలి సీతాకోక చిలుకల అభయారణ్యం. ఇక్కడ దాదాపు 260కి పైగా సీతాకోక చిలుకల జాతులున్నాయి. అరళం వన్యప్రాణుల అభయారణ్యం 1984 సంవత్సరంలో స్థాపించారు. ఇక 1984 నుంచి అనేక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మలబార్ నేషనల్ హిస్టరీ సొసైటీ భాగస్వామ్యంతో 20 సంవత్సరాల పైగా ఇక్కడ వార్షిక సీతాకోకచిలుకల సర్వేలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా పంచాయతీరాజులు తమ ఆదాయాన్ని తామే సమకూర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడం ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ యొక్క లక్ష్యం. దీని ద్వారా పంచాయతీల ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ సహాయంతో రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్నారు.
జూన్ 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 131వ వార్షికోత్సవ సందర్భంగా జింబాబ్వేకి చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ కిస్ట్రీ కోవెంట్రీ అధికారికంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. అలాగే ఈ పదవి చేపట్టిన తొలి ఆఫ్రికన్గా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో స్టీల్ ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. 2025 సంవత్సరంలో చైనా దాదాపు 66 మిలియన్ టన్నుల స్టీల్ను ఎగుమతి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ను ఉత్పత్తి చేసే దేశంగా కూడా చైనా నిలిచింది. పాలామూ టైగర్ రిజర్వ్ పరిరక్షణలో భాగంగా ఇటీవల జైగిర్ అనే గ్రామాన్ని పూర్తిగా మరో చోటుకు తరలించారు. వన్యప్రాణులపై మనుషుల ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ గ్రామాన్ని తరలించారు. పాలామూ టైగర్ రిజర్వ్ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ 1014 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని కోర్ ఏరియా వచ్చేసి 414 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్లో ప్రధానంగా ఆకురాల్చే అడవులు ఉంటాయి. అయితే జాగిర్ గ్రామంలోని ప్రజలకు పరిహారంగా ప్రతి కుటుంబానికి 15 లక్షలతో పాటు భూమిని అందించారు. ఈ గ్రామాన్ని తొలగించడం ద్వారా సుమారు 1000 చదరపు కిలోమీటర్ల భూమిని వన్యప్రాణులకు కేటాయించడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఆర్థిక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థలో పాకిస్తాన్ను గ్రే లిస్టులో పెట్టాలని భారతదేశం వాదిస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. 1989వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన G7 సదస్సులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను స్థాపించారు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. 2010లో భారతదేశం ఈ టాస్క్ ఫోర్స్లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక దేశాన్ని గ్రే లిస్టులో ఉంచితే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తమ దేశానికి రావాల్సిన అంతర్జాతీయ పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. అలాగే అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవడం కష్టతరంగా మారుతుంది. అలాగే ఇండైరెక్ట్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నీతి ఆయోగ్ ఇటీవల భారతదేశంలో ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంపొందించడం అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్తో కలిసి అభివృద్ధి చేశారు. ఎంఎస్ఎంఈల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని పెంచడానికి పెట్టుబడి, స్కిల్స్, ఇన్నోవేషన్ మరియు మార్కెట్ యాక్సెస్లలో అవసరమైన సంస్కరణలను ఈ నివేదిక అందిస్తుంది. ఇటీవల కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో 7వ శతాబ్దంలోని విక్రమాదిత్య కాలం నాటి శాసనం బయటపడింది. ఇది 5 అడుగుల పొడవు ఉంది. ఇందులో పాత కన్నడ లిపితో రాయబడిన 17 పంక్తులున్నాయి. విక్రమాదిత్య బాదామి చాళుక్యుల వంశానికి చెందినవాడు. ఈ శాసనంలో విక్రమాదిత్య పరిపాలన మరియు ఆనాటి సమాజం గురించి విలువైన సమాచారం రాయబడింది. విక్రమాదిత్య చారిత్రక అంశాలు చూసుకుంటే ఇతను 2వ పులకేశి కుమారుడు. ఇతను క్రీస్తు శకం 655 నుంచి 680 సంవత్సరం వరకు పరిపాలన చేశాడు. ఇతను పల్లవుల దండయాత్రను తిప్పికొట్టి వాతాపి నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని శాంతి భద్రతలను కాపాడడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. విక్రమాదిత్యకు సత్యాశ్రయ, శ్రీ పృథ్వీవల్లభ, మహారాజాధిరాజ మరియు పరమేశ్వర అనే బిరుదులు కలవు. భారత ప్రభుత్వం రాబోయే జనాభా లెక్కల్లో కులాల వారీగా జనాభాను లెక్కించాలని నిర్ణయించింది. ఇండియాలో కుల గణన చరిత్ర చూసుకుంటే 1941వ సంవత్సరంలో కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించారు.
కానీ రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా దీనిని ప్రచురించలేదు. 1951 సంవత్సరం నుంచి కుల గణన చేపట్టినప్పటికీ కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కుల గణన చేశారు. అప్పటి నుంచే ఓబీసీలకు కూడా కుల గణన చేపట్టాలని డిమాండ్ ఉంది. అసలు కుల గణన ఎందుకు? దానివల్ల లాభాలేంటి? రిజర్వేషన్ల కోసం అలాగే సంక్షేమ కార్యక్రమాలను సులువుగా అందించడానికి కుల గణన ఉపయోగపడుతుంది. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి అభివృద్ధికి దోహదపడుతుంది. చీతా కారిడార్ ప్రాజెక్ట్ చిరుతల యొక్క కదలికలను గుర్తించి వాటి నివాస ప్రాంతాలను విస్తరించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ప్రాజెక్ట్ యొక్క వివరాలు వచ్చేసి, ఈ ప్రాజెక్టు 17,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని 27 జిల్లాలలో విస్తరించి ఉంది. చిరుతల నివాస ప్రాంతాలను విస్తరించడం ద్వారా అవి స్వేచ్ఛగా సంచరించేలా చేయడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. తెలంగాణలోని గుండారం రిజర్వ్ ఫారెస్ట్లో జరిపిన పురావస్తు సర్వేలో 11 శాసనాలను గుర్తించారు. 11 శాసనాలలో 2 శాసనాలు శాతవాహనుల చరిత్ర గొప్పదనాన్ని గురించి వివరిస్తుంది. మరో శాసనం హరితీపుత్ర వంశానికి చెందిన రాజు గురించి తెలుపుతుంది. ఈ శాసనాలు బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలను రాత్రిపూట ల్యాండింగ్కు అవకాశాలు కల్పించింది. దీనికోసం 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ను నిర్మించారు. దీనికి గంగా ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు. గంగా ఎక్స్ప్రెస్ వే మొత్తం 594 కిలోమీటర్లు ఉండగా అందులో 3.5 కిలోమీటర్లు రాత్రిపూట యుద్ధ విమానాల ల్యాండింగ్కు అవకాశం కల్పించారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం లండన్లో జరిగిన వేలంపాటలో 1వ రఘోజీ భోంస్లే యొక్క కత్తిని విజయవంతంగా సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ వేలం నుంచి మహారాష్ట్ర చారిత్రక వస్తువును సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. దాదాపు 47.15 లక్షలకు ఈ కత్తిని సొంతం చేసుకున్నారు. 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్య నాయకుడిగా ఎదిగాడు. భోంస్లే మరాఠా పాలనను ఒడిషా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు విస్తరించాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 యుఎన్డిపి మానవ అభివృద్ధి నివేదిక 2025ను విడుదల చేసింది. 2023 సంవత్సరం యొక్క డేటా ఆధారంగా ఈ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 193 దేశాలలో 0.685 విలువతో భారతదేశం 130వ స్థానంలో ఉంది. 2022 సంవత్సరంలో ఇండియా 133వ స్థానంలో ఉండేది. ఇక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ 5 ర్యాంకింగ్ కంట్రీస్ వచ్చేసి, ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ నార్వే, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ డెన్మార్క్, ఫిఫ్త్ జర్మనీ. ఇక ఇండియా పొరుగు దేశాలైన చైనా 78వ స్థానంలో ఉండగా శ్రీలంక 89వ స్థానంలో ఉంది. ఇక భూటాన్ 125వ స్థానం, బంగ్లాదేశ్ 130వ స్థానంలో ఉన్నాయి. నేపాల్ 145వ స్థానంలో ఉండగా మయన్మార్ 150వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ 168వ స్థానంలో ఉంది. 2023వ సంవత్సరం నాటికి భారతదేశ ఆయు ప్రమాణం 72 సంవత్సరాలుగా ఉంది. 2022వ సంవత్సరంలో ఇది 71.7 సంవత్సరాలుగా ఉండేది. ఇక లింగ అసమానత సూచీలో 2022లో భారతదేశం 108వ స్థానంలో ఉండగా 2023వ సంవత్సరంలో 102వ స్థానానికి చేరుకుంది. భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సా పథకాన్ని మే 5, 2025న ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు ఆర్థిక అడ్డంకులు లేకుండా వైద్యం అందేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 1.5 లక్షల వరకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగిన 7 రోజుల వరకు
ఈ ఉచిత వైద్యం అందిస్తారు. అన్ని హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం లభించదు. ఉచిత వైద్యం అందించే హాస్పిటల్స్ జాబితాను ఎన్‌హెచ్‌ఏ పోర్టల్‌లో పొందుపరిచారు. ఈ హాస్పిటల్స్‌లో జాయిన్ అయితేనే ఉచిత వైద్యం లభిస్తుంది. అరావల్లి పర్వత శ్రేణిలోని మాంగార్ ప్రాంతంలో ఇటీవల పురావస్తు శాఖ పరిశోధనలు నిర్వహించాయి. మాంగార్ ప్రాంతంలో పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు చరిత్రకు సంబంధించిన 200 కళాఖండాలను కనుగొన్నారు. ఇది ఆ రోజుల్లోని వేటగాళ్లకు సంబంధించిన దైనందిన జీవితాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే పాలియోలిథిక్ యుగానికి చెందిన గుహల యొక్క చిత్రాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఇక మాంగార్ ప్రాంతం ఢిల్లీ, హర్యానా సరిహద్దులో ఉంది. ఇది ఒక గ్రోవ్ హిల్ ఫారెస్ట్. ఈ ప్రాంతం 677 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 240 పక్షి జాతులు మరియు చిరుతలు, హైనాలతో సహా 15 క్షీరద జాతులకు నిలయంగా ఉంది. భారత ఎన్నికల కమిషన్ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ఈసీఐ నెట్ను ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉన్న 40కి పైగా మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్లను అన్నింటినీ ఒకే చోటు తీసుకురావడానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఇండియాలోనే 100 కోట్ల మందికి ఎన్నికలకు సంబంధించి సేవలు అందించనుంది. ఐఎన్ఎస్ అర్నాలా జీఆర్ఎస్సి అనే కంపెనీ భారత నావికాదళానికి కొత్త యాంటీ సబ్మెరైన్ అయిన వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అర్నాలాను అందజేసింది. ఐఎన్ఎస్ అర్నాలా 77.6 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అలాగే 10.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది 900 టన్నుల బరువు ఉంటుంది. అంతేకాకుండా గంటకి 25 నాటికల్ వేగంతో ప్రయాణించగలదు. ఇది పూర్తిస్థాయి ఉపరితల నిఘా మరియు జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాల కోసం రూపొందించబడింది. మెరుగైన సముద్ర భద్రత కోసం ఐఎన్ఎస్ అర్నాలా విమానాలతో సమన్వయం చేసుకోగలదు. ఇక చారిత్రక అర్నాలా ద్వీపం పేరు మీదుగా ఈ నౌకకు ఐఎన్ఎస్ అర్నాలా అని పేరు పెట్టబడింది. జను కురుబ తెగ. ఈ తెగ సుమారు 40 సంవత్సరాల తర్వాత కర్ణాటకలోని నాగర్హోల్ టైగర్ రిజర్వ్లోని తమ పూర్వీకుల గ్రామానికి తిరిగి వచ్చారు. జంతు సంరక్షణ కోసం ఈ టైగర్ రిజర్వ్ నుంచి 40 సంవత్సరాల క్రితం ఈ తెగను బహిష్కరించారు. 50కి పైగా కుటుంబాలు గల ఈ తెగ తమ ఇళ్లను తిరిగి నిర్మించుకొనున్నారు. ఈ తెగను కేంద్ర ప్రభుత్వం పీవీటీగా గుర్తించారు. వీరు ప్రధానంగా కర్ణాటకలో కనిపిస్తారు. కన్నడలో జను అనగా తేనె అనే అర్థం వస్తుంది. వీరు ప్రధానంగా తేనెను సేకరిస్తారు. మంచు చిరుతలు. ప్రపంచంలోనే అత్యధిక మంచు చిరుతలు కలిగిన ప్రాంతంగా లడఖ్ నిలిచింది. మొత్తం మంచు చిరుత జనాభాలో 68% లడఖ్లోనే ఉన్నాయి. ఇండియాలో మొత్తం 709 మంచు చిరుతలు ఉండగా అందులో 477 లడఖ్లోనే ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో బీహార్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,296 దరఖాస్తుదారులకు రుణాలు ఇవ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. పీఎంఎఫ్ఈ పథకం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో పోటీతత్వాన్ని పెంచడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక ఈ పథకం 2020-21 సంవత్సరంలో ప్రారంభమవగా 2025-26 సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంకు 10,000 కోట్లు కేటాయించబడింది. పీఎం శ్రీ పథకం. పీఎం శ్రీ అనగా ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇటీవల కేరళ ప్రభుత్వం పీఎం శ్రీ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించి వార్తల్లో నిలిచింది. దీనికి ప్రతిచర్యగా కేంద్ర ప్రభుత్వం
కేరళకు రావాల్సిన 1500 కోట్ల విద్యా నిధులను నిలిపివేసింది. ఈ విషయంపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని రద్దు చేసిన రాష్ట్రాలుగా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు నిలిచాయి. అయితే పీఎంశ్రీ పథకం గురించి తెలుసుకుందాం. నూతన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ప్రస్తుతం ఉన్న 14,500కు పైగా పాఠశాలలను మోడల్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేయడం పీఎంశ్రీ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ ఖర్చును కేంద్రం 60% పెట్టుకోగా రాష్ట్రం 40% ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంకు కేంద్ర ప్రభుత్వం 27,360 కోట్లు కేటాయించింది. ఈ పథకం 2022 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. ఇప్పటి వరకు 670 జిల్లాలలో 12,400 పాఠశాలలు పీఎంశ్రీ పథకంలో చేరాయి. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ నర్సింగ్ అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో నర్సుల యొక్క కీలక పాత్రను సూచిస్తుంది. వైద్య వృత్తిలో నర్సుల పాత్ర ఎంత ముఖ్యమైనదో ఈ నివేదిక తెలుపుతుంది. 194 దేశాల యొక్క డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇక నివేదిక వివరాలు చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ వర్క్ఫోర్స్ సంఖ్య 2018 సంవత్సరంలో 27.9 మిలియన్లు ఉండగా 2023 సంవత్సరంలో 29.8 మిలియన్లకు పెరిగింది. అయితే దాదాపు 78% నర్సులు అధిక జనాభా కలిగిన 49% దేశాలలో మాత్రమే ఉన్నారు. మిగిలిన 51% దేశాలలో 22% మాత్రమే నర్సులు ఉన్నారు. మిగిలిన దేశాలలో నర్సుల కొరత భారీగా ఉందని అర్థమవుతుంది. ముఖ్యంగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో నర్సుల కొరత సమస్య అధికంగా ఉంది. క్రిప్టోకరెన్సీను అనుమతించబోతున్న మొదటి దేశంగా భూటాన్ నిలిచింది. క్రిప్టోకరెన్సీను పర్యాటక రంగంలో అనుమతించబోతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య పద్ధతిలో ఈ మిథనాల్ ప్లాంట్ను డెన్మార్క్లో ప్రారంభించారు. జపాన్ దేశ సహాయంతో డెన్మార్క్ ఈ ప్లాంట్ను ప్రారంభించింది. ప్రతి సంవత్సరం 42,000 మిల్లీలీటర్ల మిథనాల్ను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది. జియో ట్యూబింగ్ ద్వారా తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా అడ్డుకోవచ్చని ఎన్ఐఓటీ, కేఎస్సిఏడిసిల యొక్క అధ్యయనంలో తేలింది. కేరళలోని పొంతూరాలో ఈ అధ్యయనం చేపట్టారు. ఎన్ఐఓటీ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇక కేఎస్సిఏడిసి అనగా కేరళ స్టేట్ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అర్థం. ప్రపంచ న్యాయవాదుల సంఘం నుంచి మెడల్ ఆఫ్ ది ఆనర్ను పొందిన భారత తొలి లాయర్గా భువన్ రిబు ఘనత సాధించారు. ఆపరేషన్ ఒలివియా. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ ఒలివియాను చేపట్టింది. ఆపరేషన్ ఒలివియాను మొదటిసారిగా 1980వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మే వరకు ఈ ఆపరేషన్ను నిర్వహిస్తారు. సమాజ భాగస్వామ్యాన్ని పెంచడం మరియు ఎన్జిఓలతో సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాబేలు మినహాయింపు పరికరాలను ఉపయోగించి ఫిషింగ్ పద్ధతులను ప్రోత్సహించారు. 2024 నవంబర్ నుంచి 2025 మే వరకు ఈ ఆపరేషన్లో భాగంగా 6.98 లక్షల తాబేళ్లను రక్షించారు. అలాగే అక్రమ చేపల వేట చేస్తున్న 366 పడవలను ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. ఐపీఎస్ అధికారి అయిన తపన్ కుమార్ దేకాకు భారతదేశపు నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించింది. జూన్ 2026 వరకు ఇతను ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇతనిని సూపర్ స్పై అని కూడా పిలుస్తారు. అయితే
ఇతని సాధారణ పదవీ విరమణ వయసైన 60 సంవత్సరాలు ముగిసినప్పటికీ చట్టంలోని ప్రత్యేక నిబంధనను ఉపయోగించి ప్రజా ప్రయోజనం కోసం మరో సంవత్సరం పాటు సేవలు అందించనున్నారు. భారతదేశ అణుశాస్త్రవేత్త డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ 95 ఏళ్ల వయసులో 2025 మే 20న తమిళనాడులో మరణించాడు. ఇతను అణుశక్తి కమిషన్ చైర్మన్గా, అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. ఇతను అందుకున్న ప్రధాన అవార్డులు: 1984 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకోగా, 1990 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2015 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నాడు. సాగర్ మే సమ్మాన్ సముద్ర రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం సాగర్ మే సమ్మాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సముద్ర కార్యకలాపాలలో లింగ సమానత్వంతో కూడిన శ్రామిక శక్తిని సృష్టించడం సాగర్ మే సమ్మాన్ యొక్క లక్ష్యం. 2014 నుండి భారతదేశంలో మహిళా నావికుల సంఖ్య పెరిగింది. 2014లో 341 మంది మహిళా నావికులు ఉండగా 2024 సంవత్సరంలో ఆ సంఖ్య 2557కు పెరిగింది. అంతేకాకుండా 2030 నాటికి సాంకేతిక సముద్ర పాత్రలో 12% మహిళా ప్రాతినిధ్యం వహించేలా ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలోని ప్రోస్టేట్ గ్రంథిలో సంభవిస్తుంది. ప్రోస్టేట్ను తెలుగులో పౌరుష గ్రంథి అని కూడా అంటారు. అన్ని పురుష క్యాన్సర్స్లో ఇది 15% వాటా కలిగి ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత పురుషుల మరణాలలో ఈ క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. అయితే ఈ క్యాన్సర్ సోకడానికి గల కారణాలేంటో చూద్దాం. వయస్సు ప్రాథమిక కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వంశపరంగా ఈ వ్యాధి వస్తుంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ వస్తుంది. అధిక బరువు వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టెస్టోస్టెరాన్స్ అధిక మొత్తంలో ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ సోకిన రోగిలో ఉండే లక్షణాలు: క్యాన్సర్ సంభవిస్తే మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఉండటం ప్రాథమిక లక్షణంగా చెప్పుకోవచ్చు. మూత్రంలో లేదా వీర్యంలో రక్తస్రావం, నడుము నొప్పి మరియు స్ఖలన సమయంలో నొప్పి ఉంటాయి. ఈ క్యాన్సర్ సోకిన వారికి ప్రోస్టోటెక్టమీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీల ద్వారా చికిత్స అందిస్తారు. మే 18, 2025న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ PSLV C61 అనే ప్రయోగం చేపట్టింది. అయితే ఈ మిషన్ 3వ దశలో వైఫల్యం చెందిందని ఇస్రో ప్రకటన చేసింది. PSLV C61 ద్వారా EOS-09 ఉపగ్రహంను 597 కిలోమీటర్ల ఎత్తులో సూర్యుడి ధ్రువ కక్షలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 4 దశల గల ఈ ప్రయోగం 3వ దశలో వైఫల్యం చెందింది. ఇక PSLV గురించి చూస్తే, PSLV అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అర్థం. ఇది ఇస్రోలో 1990 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. PSLV ఇప్పటిదాకా 63 ప్రయోగాలు చేపడితే అందులో 3 సార్లు మాత్రమే విఫలమైంది. 1993, 2017, 2025 సంవత్సరాలలో చేపట్టిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్ మొత్తం 180 దేశాలలో ఇండియా 151వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఇండియా 159వ స్థానంలో ఉంది. ఇక ఈ ర్యాంకింగ్స్లో టాప్ కంట్రీస్ వచ్చేసి మొదటి స్థానంలో నార్వే ఉంది. ఆ తర్వాత ఎస్టోనియా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు వరుసగా ఉన్నాయి.
ఇక చివరి స్థానంలో ఉన్న దేశాలు వచ్చేసి 180వ స్థానంలో ఎరిట్రియా, ఆ తర్వాత నార్త్ కొరియా, చైనా, సిరియా, ఇరాన్ దేశాలు వరుసగా ఉన్నాయి. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి బౌద్ధుడిగా గుర్తింపు పొందారు. ప్రమాద బాధితుల కోసం రహ్వీర్ పథకం. ప్రమాద బాధితులకు సహాయం చేసే మంచి వ్యక్తులను ప్రోత్సహించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రహ్వీర్ పథకాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. ప్రమాద బాధితులను హాస్పిటల్కి తరలించడంలో సహాయం చేసే వ్యక్తులకు ప్రభుత్వం 25,000 బహుమతిని అందిస్తుంది. అంతేకాకుండా సహాయం చేసేవారికి పోలీసుల నుంచి వేధింపులు తగ్గేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ పథకానికి 3,867 కోట్లు కేటాయించింది. యశోద ఏఐ. మహిళల అక్షరాస్యతను పెంపొందించడం కోసం యశోద ఏఐను ప్రారంభించారు. మహిళలకు ఏఐ ద్వారా డిజిటల్ అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇనిషియేటివ్ ముఖ్యంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ మహిళల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. వికసిత్ భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యశోద ఏఐ అనేది కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత మరియు డిజిటల్ భద్రతలో అవసరమైన నైపుణ్యాలను మహిళలకు అందిస్తారు. గత 10 సంవత్సరాల కాలంలో పేదరికాన్ని తగ్గించడంలో ఇండియా అభివృద్ధి సాధించింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2011-12వ సంవత్సరంలో ఇండియాలో పేదరిక రేటు 27.1% ఉండగా 2022-23వ సంవత్సరంకి 5.3%గా ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో 269 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికంలో నివసిస్తున్న వారి సంఖ్య 344.47 మిలియన్ల నుంచి 75.24 మిలియన్లకు తగ్గింది. ఈ 10 సంవత్సరాల కాలంలో గ్రామీణ పేదరికం 18.4% నుంచి 2.8%కి తగ్గింది. అలాగే పట్టణ పేదరికం 10.7% నుంచి 1.1%కి తగ్గింది. ఇక ప్రపంచ బ్యాంకు ప్రకారం పేదరికం అనగా రోజుకు కనీసం $3 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని పేదరిక జనాభాగా పరిగణించింది. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వివాదంగా మారింది. ఇది ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్. దీని సామర్థ్యం వచ్చేసి 11.2 గిగావాట్స్. ఈ ప్రాజెక్టుపై స్థానిక సంఘాలు మరియు విద్యార్థి సంస్థల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ నది వెంబడి ఉన్న 27కు పైగా గ్రామాల నివాసితులు తమ ఇల్లు మరియు భూములపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం జాతీయ భద్రతకు ఈ ప్రాజెక్ట్ అవసరమని వాదిస్తున్నారు. అలాగే 11.2 గిగావాట్లు గల ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఇంధన అవసరాలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వాదిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వరద నియంత్రణ మరియు నీటిపారుదలలో కూడా సహాయపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా చైనా నిర్మించే మెడోక్ ఆనకట్ట వలన కలిగే నష్టాలను ఎదుర్కోవడానికి ఈ ప్రాజెక్ట్ అవసరమని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు పేర్కొన్నారు. స్థానిక నిరసనలకు ప్రతిస్పందనగా సియాంగ్ లోయలో కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. భద్రతా సిబ్బంది నివాస ప్రాంతాలుగా పాఠశాలలు మరియు ప్రజాస్థలాలను ఉపయోగించడంపై స్థానిక విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. రామ్సార్ సైట్స్లో మరో 2 చిత్తడి నేలలు. అవి రాజస్థాన్లో గల మేనర్ మరియు కిచెన్ చిత్తడి నేలలను రామ్సార్ సైట్స్ జాబితాలో చేర్చారు. దీంతో ఇండియాలో 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్గా ఒడిశాలోని చిల్కా సరస్సు ఉంది. ఆ తర్వాత రాజస్థాన్లోని కియోలాడియో జాతీయ పార్క్ ఉంది. ఇక అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
తమిళనాడులో 20 రామ్సార్ సైట్స్ కలవు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 10 రామ్సార్ సైట్స్ కలవు. ఇక అతిపెద్ద రామ్సార్ సైట్గా వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ మడ అడవులు నిలిచింది. అతి చిన్న రామ్సార్ సైట్గా హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్స్ ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో నిర్మించిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిను భారత ప్రధాని మోడీ జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు ఉంటుంది. అలాగే ఆర్చ్ పొడవు 467 మీటర్లు ఉంటుంది. ఇక బ్రిడ్జి మొత్తం పొడవు 1.3 కిలోమీటర్లు ఉంటుంది. చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 120 సంవత్సరాల కాలం పాటు ఈ బ్రిడ్జ్ పనిచేస్తుందని ఇంజనీర్స్ అంచనా వేయడం విశేషం. వేవ్స్ సమావేశం ముంబైలో జరిగింది. వేవ్స్ అనగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఈ సమావేశంలో మోడీ ఆరెంజ్ ఎకానమీ గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియా ద్వారా కంటెంట్ క్రియేటివిటీతో డబ్బు సంపాదించడాన్ని ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఆరెంజ్ ఎకానమీ గురించి మొదటగా ప్రస్తావించింది ఇవాన్ డ్యూక్. ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అనగా రీజనల్ రూరల్ బ్యాంక్. ఇండియాలో ప్రస్తుతం 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి మాత్రమే ఉండాలనే ప్రణాళికతో 43 ఆర్ఆర్బి బ్యాంకులను విలీనం చేసి 28 రాష్ట్రాలకు 28 ఆర్ఆర్బిలను ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇక రీజనల్ రూరల్ బ్యాంకులను మొదటిసారిగా 1975వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తమిళనాడులో కొత్త పంబన్ బ్రిడ్జిను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలోనే ఇది తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిను 1914వ సంవత్సరంలో ప్రారంభించారు. కానీ పడవలు వెళ్ళటానికి ఇబ్బందిగా మారింది. అందుకే మరమ్మతులు చేశారు. ఇప్పుడు ఏదైనా పడవలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిను పైకి లేపుతారు. ఆ పడవలు వెళ్ళిపోయాక యథావిధి స్థానానికి తీసుకువస్తారు. పురుషులు, మహిళలు ఖోఖో టోర్నీని భారత్ గెలుచుకుంది. రెండింటిలోనూ భారత్ నేపాల్ను ఓడించింది. 2025 జనవరి 13 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అరేనాలో ఈ క్రీడలు నిర్వహించారు. ఈ టోర్నీను అంతర్జాతీయ ఖోఖో సమాఖ్య మరియు భారత్ ఖోఖో సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించాయి. భారతీయ భాషా అనుబాగ్. భారతదేశ భాషా విధానంలో మార్పును తీసుకురావడం కోసం భారతీయ భాషా అనుబాగ్ అనే కార్యక్రమాన్ని జూన్ 2025లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇండియాలో విదేశీ భాషల ఆధిపత్యాన్ని తొలగించి భారతదేశ భాషలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు తమిళనాడు ప్రభుత్వం ధనుష్కోటిలో గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంను స్థాపించింది. పక్షుల ఆవాసాలను రక్షించడం మరియు జీవ వైవిధ్యం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 524.7 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఎన్విస్టాట్స్ ఇండియా 2025 భారతదేశ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పర్యావరణ గణాంకాల యొక్క 8వ ఎడిషన్ను జూన్ 5, 2025న విడుదల చేసింది. నివేదిక వివరాలు చూసుకుంటే భారతదేశంలో వార్షిక ఉష్ణోగ్రత 2001 సంవత్సరంలో 25.05 డిగ్రీ సెల్సియస్ ఉండగా అది 2024 సంవత్సరానికి 25.74 డిగ్రీ సెల్సియస్కు పెరిగింది. 2013-14 సంవత్సరంలో చేపల ఉత్పత్తి 61.36 లక్షల టన్నులు ఉండగా 2023-24 సంవత్సరానికి 139.07 లక్షల టన్నులకు పెరిగింది. ఇక 2013-14 సంవత్సరంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
7,92,053 గిగావాట్లు ఉండగా 2023-24 సంవత్సరానికి 13,26,549 గిగావాట్లకి పెరిగింది. అలాగే ఇంధన ఉత్పత్తి 2013-14 సంవత్సరంలో 65,520 గిగావాట్లు ఉండగా 2023-24 సంవత్సరానికి 2,25,835 గిగావాట్లకి పెరిగింది. 2023-24 సంవత్సరంలో ఇండియాలో 20,613 సముద్ర జాతులు ఉండగా 9,436 మంచినీటి జాతులకు నిలయంగా ఉంది. ఇక నేల మీద 22,404 జాతుల జంతువులు కలవు. G7 శిఖరాగ్ర సమావేశం 2025 2025 సంవత్సరంతో G7 ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సమావేశం జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని ఆల్బర్టా నగరంలో జరగనుంది. ఈ సమావేశానికి కెనడా ఆతిథ్యం ఇవ్వడం ఇది 7వసారి. ఇక G7లో గల దేశాలు చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 2025 నాటికి $4,187 బిలియన్ చేరుకుంటుందని అంచనా. దీని ద్వారా భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారతదేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన 2వ రాష్ట్రంగా గోవా నిలిచింది. 2025 సంవత్సరం నాటికి గోవా 95% అక్షరాస్యత ప్రమాణాన్ని అధిగమించింది. ఈ ప్రమాణాన్ని అధిగమించిన 2వ రాష్ట్రంగా గోవా నిలిచింది. మొదటి రాష్ట్రంగా మిజోరం ఉంది. ఐక్యరాజ్యసమితి ససాకవా అవార్డ్ 2025ను మృత్యుంజయ మహాపాత్ర గెలుచుకున్నాడు. విపత్తులు వచ్చినప్పుడు దాని ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చేసిన కృషికి గాను ఇతనికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును నిపాన్ ఫౌండేషన్ సహాయంతో 1986వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ను జార్ఖండ్ రాష్ట్రంలో ప్రారంభించారు. దీనికి సర్మాటోలి మెకాన్ ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. ప్రముఖ గిరిజన నాయకుడు కార్తీక్ ఒరాన్కు దీనిని అంకితం ఇచ్చారు. ఈ ఫ్లైఓవర్ 2.34 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కోసం ప్రభుత్వం 340 కోట్లు కేటాయించింది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్లో కార్లోస్ ఆల్కరాజ్ విజయం సాధించాడు. ఆయన ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ను ఓడించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్గా రికార్డులకెక్కింది. సుమారు 5 గంటల 29 నిమిషాల పాటు ఈ మ్యాచ్ కొనసాగింది. ఇక అల్కరాజ్కు ఇది 2వ ఫ్రెంచ్ టైటిల్ కావడం విశేషం. ఫైనల్స్లో విజయం సాధించిన అల్కరాజ్కు 24.83 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందుకోగా, రన్నరప్గా నిలిచిన జన్నిక్ సిన్నర్ 12.42 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. భారత ప్రభుత్వం ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్ను ప్రారంభించింది. సాంప్రదాయ ఔషధాల్లో భారత్ను ప్రపంచంలో అగ్రస్థానంలోకి చేర్చేందుకు ఈ పోర్టల్ను ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయ ఔషధాల యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డుపై చెత్త ఏరుకునే వారి కోసం భారత ప్రభుత్వం వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ అనే కొత్త యాప్ను ప్రారంభించింది. నమస్తే పథకంలో భాగంగా ఈ యాప్ను రూపొందించారు. ఇది సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చెత్త సేకరించే వారికి సామాజిక భద్రతను అందించేందుకు ఈ యాప్ను రూపొందించారు. వారి డేటాను సేకరించి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందేలా చేస్తారు.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్కు భారతదేశం అధ్యక్షులుగా ఎన్నికైంది. 2025 సంవత్సరం నుంచి 2028 సంవత్సరం వరకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. అయితే భారతదేశం తరపున అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఓరికంటిని నియమించారు. ఈ కూటమి మొదటగా 1930 సంవత్సరంలో స్థాపించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ, ఆవరణ సమతుల్యత కోసం సేవ్ వ్యాలీ కన్జర్వెన్సీలో కొన్ని ఏనుగులను చంపాలని జింబాబ్వే దేశం నిర్ణయించింది. ఈ వ్యాలీలో 800 ఏనుగులను రక్షించగలరు. కానీ ప్రస్తుతం ఈ వ్యాలీలో 2500 ఏనుగులు ఉన్నాయి. అందుకే ఇందులో కొన్ని ఏనుగులను చంపాలని జింబాబ్వే దేశం ఆదేశించింది. 16వ ఆసియా సింహాల గణన ప్రకారం గుజరాత్లో ఆసియా సింహాల జనాభా పెరిగింది. మే 2025 నాటికి 891 సింహాలు ఉన్నట్లుగా అంచనా వేశారు. 2020 సంవత్సరంలో ఈ సంఖ్య 674గా ఉండేది. ఈ 891 సింహాలలో 196 మగ సింహాలు ఉండగా 330 ఆడ సింహాలు ఉన్నాయి. అలాగే 140 చిన్న సింహాలు మరియు 225 పిల్లలు ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల శిక్షణ పొందిన 4 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసింది. మానవులకు ఏనుగులకు మధ్య ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ఈ ఏనుగులకు శిక్షణ ఇవ్వబడుతుంది. సంఘర్షణ సమయంలో కుంకి ఏనుగులతో పాటు అడవి ఏనుగులను తమతో పాటు అడవికి తీసుకెళ్లేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కుంకి అనగా పర్షియన్ భాషలో సహాయకుడు అని అర్థం. ఇవి ప్రత్యేక పనుల కోసం శిక్షణ పొందిన ఆసియా ఏనుగులు. ఈ ఏనుగులు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉంటాయి. బావులు లేదా బురదలో చిక్కుకున్న ఏనుగులను ఎలా రక్షించాలో కుంకి ఏనుగులకు శిక్షణ కల్పిస్తారు. 2025-26 కాలానికి ఆసియా ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్కు భారతదేశం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్పాదకతను పెంచడంపై ఈ ఆర్గనైజేషన్ దృష్టి పెడుతుంది. ఆసియా ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్లో 21 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాల మధ్య పరస్పర సహకారం పెంచి ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ 1961 సంవత్సరంలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం టోక్యో నగరంలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా మిజోరం చరిత్ర సృష్టించింది. 2025 సంవత్సరంలో పూర్తి అక్షరాస్యతను సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. 1987 సంవత్సరంలో మిజోరం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ముందు నుంచి విద్యకు ప్రాధాన్యం ఇవ్వటం వలన 2011 జనాభా లెక్కల నాటికి 91.33% అక్షరాస్యత సాధించింది. ఇక 2023-24 సంవత్సరానికి మిజోరం అక్షరాస్యత రేటు 98.20గా ఉంది.